కొనసాగిస్తూనే ఉండాలి. యెహోషువతోటి చెప్పి ఉన్నాడు, నువ్వు కానీ ఈ కష్టపడేది కొన్ని రోజులు మాత్రమే, కొన్ని సంవత్సరాల్లో లేకపోతే కొన్ని నెలలు మాత్రమే. మీరు ఆ కష్టంలో పాల్పంపులు, యువర్ ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండిన తర్వాత, మీకు దానిపైన కొంచెము అలవాటు వచ్చిన తర్వాత దేవుడు ఆటోమేటిక్గా తగిన సమయంలో తగిన సహకారుల్ని పంపిస్తాడు. నమ్ముతున్నారా? యెహోవా యందు ఆధారపడిన వారు, యెహోవా వైపు చూసే వారికి ఆయన ఎప్పుడు కూడా వారిని సిగ్గుపడనీయడంట. ఆమేన్. ఆయన వైపు చూస్తూ, దేవా నాకు సహాయము చేయి అని అంటే తప్పకుండా సహాయం చేసే దేవుడు అండి మన దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడు. ఈరోజు ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు ఇస్తున్నాను బైబిల్లో నుండి అని అంటే, అనేక మంది దావీదు కానివ్వండి, హాగర్ కానివ్వండి, యోసేపు కానివ్వండి, ఇంకా స్టెఫెను కానివ్వండి, పౌలు కానివ్వండి, నిస్సహాయ స్థితిలో ఆయనకి మొరపెట్టినప్పుడు, పేతురు కానివ్వండి, మొరపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో వారిని విడిచిపెట్టలేదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, కాదండి, మనుషులకి కంప్లైంట్ చేయకండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డోంట్ గో టు ద ఫోన్, గో టు ద థ్రోన్. హల్లెలూయా. ఫోన్ వైపు కాదు, సింహాసనం వైపు పరిగెత్తండి. ఆయనే మనకి ఆధారము, ఆయనే మనకి సహాయం చేస్తూ ఉంటాడు.